మాట చెప్తా. మన కుటుంబాలలో మన యొక్క జీవితాలు ప్రతిబింబిస్తాయి లోకస్తుల కళ్ళ ఎదుట. ఎందుకు చెప్పనా? నీ కుటుంబంలో ఎవరున్నారు ఎవరు లేరు అనేది నీ యొక్క ఆత్మీయ జీవితం కన్నా నీ బాహ్య జీవితం చెప్పుద్ది ప్రజలకి. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో దీవెనకరంగా మార్చబడేయాలి అంటే ఎన్నో రోజులైంది నీ కుటుంబంలో మోకరించి ఆయన ప్రసన్నతను నీ కుటుంబంలో చూసి. ఈరోజు చాలామంది కుటుంబాలలో విశ్వాసులుగా నడిపించబడే వారి జీవితాల్లోనే దేవుణ్ణి ఆహ్వానించే పరిస్థితులు వాతావరణాలు ఉండవు. ఎవరిని ఆహ్వానించే పరిస్థితులు ఉంటాయి? ఆ లోక సంబంధమైన వాటన్నిటిని ఆహ్వానించే కుటుంబాలు. మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా ఎంత ప్రార్థన చేసినా నా బ్రతుకు వాడు మారట్లేదని మళ్ళీ దేవుని మీద పడతాం. హలో, నీ కుటుంబంలోనికి వాడు వచ్చాడంటే వాడు పనాడు చేసుకుని వెళ్తాడు. వాడు చేయాల్సిందేంటి? నష్టపరచువాడాడు. ఆ నష్టం చేసే వెళ్తాడు. ఎందుకు? వాడు రావటానికి ఇంకో మాట చెప్తా, జాగ్రత్తగా వినండి. సాతానుడు ఎవరి దగ్గరికి వాడంతటా రాడు. దట్ ఈస్ ఇంపాసిబుల్. వాడు రాడు, వాడికి ఆ శక్తి లేదు. వితౌట్ యువర్ పర్మిషన్ హీ కాంట్ ఎంటర్ ఇన్ టు యువర్ హౌస్. నీ పర్మిషన్ లేని వాడు నీ గృహంలోనికి రాడాడు, నువ్వే ఇవ్వాలి పర్మిషన్. అందుకే దేవుడు అంటాడు, అసలు దేవుడే రాడు నీ ఒక హృదయంలోనికి. అందుకని అంటాడు, హృదయం అనేది తలుపుని ఎదుట నిలబడి నేను తలుపు తడతా ఉన్నాను, ఎవడైనా తలుపు తీస్తాడా అంటాడు. ఆయన ఏం వచ్చేయచ్చు కదా, మనం చేసినాడు కదా, రాడాయన. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనకి ఆ ఫ్రీడమ్ ఇచ్చాడు. నీవు ఇష్టం ఉంటేనే నేను వస్తా అంటాడు ఆయన. సాతానుడు కూడా ఇంతే. ఎందుకో తెలుసా? దేవుని అంతటి శక్తి కలిగిన వాడు సాతానుడు. సమానంగా ఉన్నాను అనుకున్నాడు అంటే వాడికి సమానమైన శక్తులు ఉన్నాయి, అలాగే బిహేవ్ చేస్తాడు. అందుకే వాడంతటా వాడు నీ లోకలకు రాలేడాడు, నువ్వే పర్మిషన్ ఇవ్వాలా. నీ ఇంట్లోనికి వాడంతటా రాడు. నీ కుటుంబంలోనికి వాడు రావడానికి నీవు పరిస్థితులు క్రియేట్ చేస్తే తప్ప వాడు రాడు. నీ కుటుంబంలో ఒక సమస్య రాగానే, ఒక శోధన రాగానే కూర్చొని, అయ్యా నా జీవితంలో ఎట్లా అయిపోయింది, అట్లా జరుగుతుందని చెప్పి ఏడుస్తాం, బాగానే ఉంది. కానీ నేను చెప్తా, ఈసారి ఎప్పుడైనా జరిగితే ఆ రోజు పొద్దున ఇంట్లో ఏం జరిగిందో చెప్పు నాకు. అంతకు ముందు రోజు ఏం జరిగిందో చెప్పు. ఆ 2 రోజుల క్రితం ఏం జరిగిందో చెప్పు. ఎందుకో తెలుసా? నీవు ఆల్రెడీ వాడు నీ కుటుంబంలోనికి రావటానికి, నీ పరిస్థితుల్లోనికి రావటానికి యూ హ్యావ్ క్రియేటెడ్ ఎన్విరాన్మెంట్. ఆ వాతావరణాన్ని నువ్వే క్రియేట్ చేసి ఉంటావు. అందుకే వచ్చాడు. ఒకవేళ వాడు రాకపోతే నీ భర్త క్రియేట్ చేస్తుంటాడు రావటానికి కావలసిన వాతావరణం అనుకూలంగా. అది ఎప్పుడైనా చూడండి, మీ ఇళ్లలో ఏదైనా మదుగుందనుకో, దాన్ని చేసిరా బాగు చేయరా అని చెప్పి మొత్తం బాగు చేస్తూ ఉంటావు. ఎందుకు? నువ్వు రమ్మని చెప్పలేదు కదా. దాన్ని ఏం చేసావు తెలుసా? అది నివసించడానికి యోగ్యంగా ఒక ప్రాంతం ఉంది నీ దగ్గర, వాడు ఉండటానికి సరిపడా వాతావరణం ఉంది అక్కడ. అందుకని నువ్వు రామనకపోయినా ఆ వాతావరణం క్రియేట్ చేసావు అని వాడు వచ్చేస్తాడు అక్కడికి. ఈరోజు నీ జీవితంలో క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మన బ్రతుకుల్లో దేవుడు వచ్చే యొక్క వాతావరణాలు మనం క్రియేట్ చేయం. అది బాధ, ఇక్కడ సమస్య. దేవుడు వచ్చాడనుకో మన జీవితాల్లోనికి ఏం జరిగిద్ది? ఆశీర్వాదకరంగా నీవు అడుగుతున్న వాటన్నిటిని ఆయన తీర్చి నీ యొక్క జీవితంలో మేలుకరంగా మారుస్తాడు ఆయన. ఇప్పుడు వాడి పని ఏంటో తెలుసా? నీ జీవితంలో నీ వాడిని ఆహ్వానించేసావు గనక వాడు ఇంకొని రానీడు. అందుకంటాడు, ఒక వరలో 2 కత్తులు దొరుకుతాయా? పోతే అదైనా పోవాలా? అది పోతేనే ఇది వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఒక కుటుంబానికి యజమానుడు ఎవరైతే ఉంటాడో ఆయన ఏదైతే ఆదేశిస్తాడో అతని ఇష్టానుసారంగా కుటుంబాలు నడుస్తాయి, అంతే కదా. ఇప్పుడు నీ భర్త ఏం చెప్తే అదే జరుగుతుంది నీ కుటుంబంలో, అంతకన్నా వేరే చేయి నీకు ఉండదు. ఒకవేళ నీ కుమారుడు వచ్చి నాకు ఇది నచ్చలేదమ్మా అంటే, లేదురా డాడీ చెప్పాడు నువ్వు అంటావు, అంతేనా. ఇప్పుడు నీ భర్త ఏం చెప్తే కుటుంబ యజమానుడు ఏం చెప్తే అలా జరగాల కదా. ఇప్పుడు కుటుంబాలలో ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి కాకుండా సాతానుని రావటానికి అనుకూలమైన వాతావరణాలు పెట్టావో వాడు వచ్చేసి కూర్చొని ఏం చేస్తాడో తెలుసా? నీ కుటుంబాన్ని అంతా వాడు ఆధీనంలోకి తీసుకుంటూ ఉంటాడు. ఇంక నీ కుటుంబం నీ మాట వినవు, నీ పరిస్థితులు కూడా నీ మాట వినవు. నీ జీవితంలో నువ్వు ఏ అడుగేస్తున్నా అన్నీ వెనకడుగానే వస్తూ ఉంటాయి. ఎందుకు? వాడు నిన్ను సంతోషంగా ఉంచాలనుకునేవాడు కాదు కదా. నీ జీవితంలో ఆనందకరమైన దినాలు ఉండాలని చూసేవాడు కాదు. అందుకే నువ్వు వెళ్తా ఉంటావు. నీవు వెళ్ళిన విషయం నీ పక్కింటోడికి కూడా తెలియదు, కానీ ఆడికి తెలుస్తుంది. నువ్వు వెళ్ళకముందు ఆడు అక్కడికి వెళ్తాడు, అక్కడ ఉన్న సమస్య గురించి మాట్లాడేసి నీకు ఏదైతే అనుకూలంగా ఉందో మొత్తాన్ని మార్చేసి తిప్పేస్తాడు. ఎట్లా? ఎందుకో చెప్పనా? నీ మీద అధికారి ఎవడున్నాడో అతని యొక్క పరిస్థితులను బట్టి నడిపించబడింది. ఒక దేశానికి రాజు మంచోడు అనుకో, దేశం ఎలా ఉంటుంది? చెడ్డోడైతే మరి వీడు మంచోడా కదా. మరప్పుడు వీడు నాశనం చేసేవాడు కనుక నీ కుటుంబాలు ఎలా అయిపోతాయి? అంతే. ఇబ్బందులు పెట్టేవాడు కనుక కదా.
మరి ఈరోజు ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని విని దేవుని మందిరంలో ఉండే కొంతమందికి 20-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా హలో నా కుటుంబంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉంటారు చాలామంది విశ్వాసులు. ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక సమస్య ఎదురైందని అంటే ఇది ఎందుకు వచ్చిందో అని ఆలోచించం, కానీ వెళ్ళిపోయి నేను ప్రార్థన చేసినా సరే దేవుడు నా మాట లేదు, హల్లెలూయా దేవుడు లేదు ఏం లేదు అనేవాళ్ళు చాలామంది. హలో, నీ జీవితంలో నీవే వాడు రావడానికి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసావు. యూ హ్యావ్ క్రియేటెడ్ ద అట్మాస్ఫియర్ బై యువర్ ఓన్ సెల్ఫ్. నీ అంతటా నీవే క్రియేట్ చేసావు. అందుకే మన జీవితాలలో ఆ యొక్క సమస్యకరమైన పరిస్థితుల్లో వెళ్తాం, కానీ ఈ సంఘము ఆ సీక్రెట్ తెలుసుకుంది. హల్లెలూయా. అందుకనే ఎప్పుడైతే సంఘం ఏం చేస్తుందో తెలుసా, ఆ యొక్క సేవకుడు చెరసాలలో ఉంటే ఈ సంఘం అంతా అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తుంది. ఎందుకో తెలుసా, వారి సమస్య తెచ్చే దేవుడు రావడానికి వాతావరణం క్రియేట్ చేస్తూ ఉంది అక్కడ. హల్లెలూయా. ఆ దేవుడు వచ్చి వాళ్ళకి సహాయం చేసేవాడు రావడానికి తగిన వాతావరణాన్ని ప్రార్థన ద్వారా వారు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వారు ప్రార్థిస్తూ ఉండగా ఆ ప్రాంతంలోనికి దేవుని యొక్క సహాయం వస్తూ ఉంది. హల్లెలూయా. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళకి ఏ మేలు చేయాలో ఆ మేలు చేయగలిగిన శక్తివంతుడు ఎవరో ఆయన రావాలి. ఫస్ట్ ఆయన రావటానికి వాళ్ళు మనుషుల దగ్గరికి వెళ్ళట్లా, మనుషుల్ని ఆశ్రయించట్లా, ముందు పని చేయట్లేదు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఏ కుటుంబం అయితే పని చేయటానికన్నా ముందు ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం నిరంతరం విజయ పదములు నడుస్తుంది. హల్లెలూయా. నీవు పని చేసి నష్టపోయిన తర్వాత ప్రార్థన చేయమాక, ఉపయోగం ఉండదు. నీ జీవితంలో పని కన్నా ముందు ఉండాల్సింది ప్రార్థన. ఆ కాలంలో ఆ రాజ్యంలో ఆ దేశంలో ఉన్న అధికారులే తీసుకుని వెళ్ళి చెరసాలలో పెడితే అసలు ఆయన బయటపడేసి అంత దమ్ము ఎవరికైనా ఉంటుంది ఆ ప్రాంతంలో? ఉండదు కదా. మరి వీళ్ళేంటి ప్రార్థన చేస్తున్నారు? ఎందుకో చెప్పనా, వారు చేస్తున్న పని వారికి సహాయం చేయు దేవుడు ఆ ప్రాంతంలోనికి రావడానికి ఒక వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు సంఘం అంతా కలిసి ఎడతెగగా ప్రార్థిస్తూ ఉంటే ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు వారు ఉన్న ప్రాంతం అంతా కూడా ప్రార్థనతో నింపబడిపోయింది. హల్లెలూయా. వారున్న ప్రాంతం అంతా కూడా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధాత్మ దేవుడు రావడానికి అనుకూలముగా మార్చబడిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. నీవు గనక నీ జీవితంలో ప్రార్థన చేయటం ప్రారంభించి దేవుడు గనక సంచరించడానికి ఆ వాతావరణాన్ని గనక నీవు క్రియేట్ చేయగలిగితే జరిగే అద్భుతం ఏంటో తెలుసా, నీవు మనుషుల దగ్గరికి నీవు పరిగెత్తాల్సిన అవసరంలా, ఆ మనుషులను నీ దగ్గరికి తెచ్చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఎందుకో చెప్తా జాగ్రత్తగానండి. ఇప్పుడు ఈ చెరసాలలో ఉన్న దైవజనుణ్ణి తీసుకురావాలనంటే ఎవడొకడు పోవాలిగా, సంఘంలో వాళ్ళు వెళ్ళాలి కదా, ఇక్కడున్న వాళ్ళే వెళ్ళాలి కదా. ఒక్కడు వెళ్ళలా, పోయారా ఎవరైనా? వెళ్ళలా. కానీ వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగానే ఆ వాతావరణం క్రియేట్ అయిపోయింది. ఆ వాతావరణంలోనికి నా దేవుడు వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుని సహాయం చెరసాలలోనికి వెళ్ళిపోయింది. ఆ చెరసాల బంధకాలు తెంపబడిపోయి ఆ దైవజనుడు వారి ముందుకే వచ్చి నిలబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ప్రార్థించడం ప్రారంభిస్తే ప్రజల దగ్గరికి జనాలు నువ్వు వెతుక్కుంటూ వెళ్ళాల్సిన పనిలే, నీవు అడుగుతున్న సహాయం నీ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. హల్లెలూయా. నీవు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే నీ అవసరం తీర్చే దేవుడు నీతోనే కూర్చుంటాడు. ఆయన ఏంటి చెప్పు, నీ సమస్య ఏంటి చెప్పు, నాకు ఎట్రా, ఏం కావాలి నీకు అంటాడు. జగనన్న వచ్చి ఏం కావాలా నీకు అన్నాడు అనుకో, హల్లెలూయా. ఎక్కడో ఆగాం మనం. ఇవి బాగా గుర్తుంటాయి అక్కలకే. జగనన్న వచ్చి నీకేం కావాలా అని అడిగాడు అనుకో, ఏం చెబుతావు? నీయి, మీ ఆయని, మీ కూతురి, మీ అక్కయ్య, అక్కడెక్కడో ఉన్నోళ్ళందరి, అయ్యా అక్కడ ఉంది ఆ ఊర్లో, ఇది కూడా మన నియోజకవర్గమే చెయ్యని నీ కుటుంబంలో 30 తరాల వాళ్ళన్నీ చెప్పేద్దావు కదా. అదే యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవుడు జగనన్నకి పియ్యములకి ఎవడికి సాధ్యం కాని కార్యాలు నీ కోసం నువ్వు ప్రయాసపడకుండా చేసే దేవుడు ఆయన వచ్చి నీ మాట వింటానంటే నువ్వు క్రియేట్ చేయవే. ఆయన రావటానికి నువ్వు అనుమతించట్లేదేమో. ఇప్పుడేనా ఆలోచించావా? అసలు ఇప్పుడు నేను అడుగుతా ఈ మాట, నీ కుటుంబంలో నీవు మోకరించి 2 గంటలు ప్రార్థన చేసి ఎన్ని సంవత్సరాలు అయింటుందంటావు? 2 గంటలు, అట్లీస్ట్ 1 అవర్ ప్రార్థన చేసి నువ్వు కూర్చొని, ప్రభువా నా స్థితి ఇలా ఉంది, నా జీవితం ఇలా ఉంది అని దేవుడు నీ యొక్క మాట వినడానికి కావలసిన వాతావరణమును క్రియేట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది?
కానీ ఏం క్రియేట్ చేసి ఉంటావు తెలుసా? నువ్వు 10,000 5,000 పెట్టి కొనుక్కున్న టీవీ మాత్రం గంటల గంటలు మోగుతానే ఉంటుంది. అదే నోటి నుంచి పాటలు పాడతావు, అదే నోటి నుంచి బూతులు మాట్లాడుతూ ఉంటావు, అదే నోటి నుంచి దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటావు, అదే నోటి నుంచి అబద్ధాలు మాట్లాడతావు, అదే కళ్ళతో సీరియల్ చూస్తావు. ఇప్పుడు ఎంత చూస్తా 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 సాతానుడు నీ కుటుంబంలోనికి రావటానికి సరిపడా వాతావరణం ఎప్పుడో క్రియేట్ చేసేసాం మనం. వచ్చేసాడు, వాడి పని వాడు చేసుకున్నాడు చక్కగా. ఇప్పుడు వాడి అధికారంలో ఉన్న నీవు ఇప్పుడు చాలామందిని అడిగితే కాని చెప్తుంది, మొన్న ఎలక్షన్లు వస్తున్నాయి కదమ్మే ఎవరు కోటేస్తామనంటే జగన్ అన్నకు అన్నది. ఎందుకన్నానంటే ఎందుకంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి మా కుటుంబాలు చాలా బాగున్నాయి, డబ్బులు ఇస్తున్నాడు, బ్యాగులు ఇస్తున్నాడు, బట్టలు ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు అని చెప్తా ఉంది. ఎందుకనంటే మా సీఎం గారు చాలా మంచోడు అని అంటుంది. ఏమ్మా ఇంతకుముందు లేవా ఇవన్నీ అనంటే ఎక్కడున్నాయి? జగన్ వచ్చిన తర్వాతే ఇవన్నీ ఉన్నాయి అంటుంది. నీ జీవితంలో ఇప్పుడు అధికారిగా ఎవరున్నారో ఆలోచించుకో. నీ జీవితంలో ఒక సామాన్యమైన ఒక మనుష్యుడు ఈ దేశాన్ని పాలిస్తే ఎంత సంతోషంగా ఉన్నారే జనాలు, మరి దేవుడే నీ యొక్క కుటుంబంలోనికి అధికారం తీసుకొని ఉన్నంటే ఎట్టెందుకు ఉంటాయి? ఆశీర్వాదకరంగా ఉంటాయి కదా. దట్ ఈస్ డిఫరెంట్. అది వ్యత్యాసం. ఎందుకు మన కుటుంబాలు దీవెనకరంగా సాగట్లేదు అని చెప్పి ఏడుతున్నాం కానీ బాగానే ఉంది. కానీ అసలు నీ కుటుంబంలోనికి అధికారిగా ఉండటానికి ఎవరిని ఆహ్వానించావు? ఎవరిని ఆహ్వానించావు? వాడు వచ్చాడు, సరిపోయింది కదా. మళ్ళా దేవుని మందిరానికి వచ్చి అయ్యా నా స్థితి ఇది, నా జీవితం ఇది అని అంటే ఎట్లా? నీకు మాట చెప్తాను, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా ప్రార్థించేటప్పుడు మాత్రమే దేవుని యొక్క స్వరం వినపడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభుల వారిని కనటానికి సిద్ధముగా ఉన్న మరియమ్మతో సహా ఆమె గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు దూత ఆమెకు కనపడుతుంది. ఎప్పుడు? ప్రార్థన చేసేటప్పుడు. చక్కగా కూర్చొని సీరియల్ చూస్తూ ఉంటే వెనక్కి వచ్చి అమ్మే ఎట్లా మాట్లాడాలి నీతోరా అని చెప్పి గాబ్రియల్ గారు వస్తారా? చక్కగా కూర్చొని మీ ఆయన్ని తిడతా పక్కన పక్కింటోళ్ళ గురించి ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటే వస్తారా? మాట్లాడాలా? దేవుడు పంపించాడు, దావా అర్జెంట్ పని ఉంది నీతో అని పిలుస్తాడా? ఎప్పుడు పిలుస్తాడు? ఆ దేవుని యొక్క స్వరం రావటానికి కావాల్సిన వాతావరణం నువ్వు క్రియేట్ చేయాలి. అది చేయటం చేత కాకపోతే ఇంక మన జీవితాలు ఎలా ఉంటాయి? వాళ్ళు లేడంటే ఇంకోటి వస్తాడు కదా, వాడున్నాడు ఆల్రెడీ, వాడున్నాడు కాబట్టి వాడి జీవితంలో వాడున్నట్లే నడుస్తూ ఉంటుంది మన బ్రతుకులు. అదే జరుగుతుంది. కానీ ఆ స్థితిని మార్చేదేంటో తెలుసా? ఆ ప్రాంతంలో నీ బంధకాల వంటి పరిస్థితుల్లో ఆనాడు ఆ యొక్క సంఘాన్ని నడిపించే నాయకుడు చెరసాలలో ఉంటే వారు అడుగుతున్న అవసరత చెరసాలలో బందికానాలో ఉందంట. బంధకాలు కట్టివేస్తున్నాయి వాటిని. ఆ బంధకాల్లో ఉన్న వారి యొక్క అవసరత ఎలా తీర్చబడిందో తెలుసా? మొట్టమొదటిగా వాళ్ళు ఆ యొక్క దేవుని రావటానికి తగిన వాతావరణాన్ని క్రియేట్ చేసేసారు. ఆ వాతావరణంలో నా దేవుడు అడుగు పెట్టాడు. వెంటనే వెళ్ళి బంధకాలలో ఉన్న ఆ యొక్క అవసరతను తీసుకొని వారి కళ్ళ ముందు నిలబెట్టేశాడు. హల్లెలూయా. ఈరోజు ఎన్ని సంవత్సరాలుగా నీ జీవితాల్లో ఎన్నో రోజులుగా ప్రార్థిస్తున్నామండి, కార్యాలు జరగట్లా. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం, ఎన్నో రోజులుగా ఈ కార్యం జరుగుద్ది, ఈ సంవత్సరం అని ఎదురు చూస్తున్నాం. కానీ అవి అట్లాగే ఉంటున్నాయి. ఏం జరుగుతుందో తెలియట్లా, ముందడుగు మాత్రం వేయలేకపోతున్నాం అనే విశ్వాసులు చాలామంది. ఎందుకో చెప్పనా? నువ్వు అడిగేది వాడు ఆల్రెడీ ఎక్కడో కట్టి పెట్టేశాడు, ఎక్కడో దాచిపెట్టేసాడు. నీ దగ్గరికి రాకుండా ఒక చెరసాల వంటి పరిస్థితులు వేసాడు. దాన్ని తొలగించగలిగిన శక్తి కలిగిన వాడైన దేవుడు ఎప్పుడైతే నీ కుటుంబంలోనికి వస్తాడో అప్పుడు మాత్రమే దాని నుంచి నీ విజయం పొందుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. వాడు చేసే పని ఏంటనంటే నిన్ను ప్రార్థన మాత్రం చేయకుండా ఆపేస్తాడు అంతే. నువ్వు దానికి పడ్డావా, అయిపోయావే. ప్రార్థన చేయకుండా ఎప్పుడైతే కుటుంబం పడిపోయిందో అదే ఆ కుటుంబ పతనమునకు ప్రారంభ దశ. ఎప్పుడైతే నీ కుటుంబంలో ప్రార్థన తగ్గుతూ వెళుతుందో, ఆయన ఎప్పుడైతే నీ సహవాసంలో ఉండడో అప్పుడే ఆగిపోద్ది. ఈరోజు నిజంగా విశ్వాసులుగా దేవుని దగ్గరికి వచ్చి ఉపవాసాల నుండి ఎన్నో ప్రార్థన అవసరాలు చెప్పే మనం నీ కుటుంబంలో ఆ ప్రార్థన ధూపం ఎన్ని రోజులైంది వేసి? ఆయన అంటాడు, నీవు నాకు కానుకలు ఇస్తూ ఉంటే కలుసుకోను. మోషేని ప్రత్యక్ష గుడారం కట్టమని చెప్పినప్పుడు మోషే ఆ యొక్క రొట్టెల పళ్ళు ఉందయ్యా అన్నాడు. ఆ రొట్టెల పళ్ళలో ఏముంటాయి? రొట్టెలు ఉంటాయి, సన్నిధి రొట్టెలు ఉంటాయి. ఆ రొట్టెల పళ్ళ దగ్గరికి వెళ్ళు, నేను అక్కడ నేను కలుసుకుంటానన్నాడా? అనలేదు. మోషే ఆ దీపస్తంభం దగ్గరికి వెళ్ళు, అక్కడ కలుసుకుంటానన్నాడా? అనలే. ఎక్కడ కలుస్తానన్నాడు? మోషే నీవు ధూప వేదిక దగ్గర ఆ ప్రాంతంలో కూర్చొని నీ అవసరతల గురించి నీవు ధూపం వేస్తూ ఉండగా ఆ ధూప వేదిక దగ్గర నేను నిన్ను కలుసుకుంటానన్నాడు. హల్లెలూయా. ఆ ధూప వేదిక నీవు ప్రార్థన చేసే స్థలం.
ఆ ధూపమే నువ్వు చేసే ప్రార్థన. నీవు ప్రార్థన చేయనప్పుడు ఆ ధూపం నీ కుటుంబం నుంచి ఆ పరలోకములకు వెళ్ళినప్పుడు ఆ ధూప వేదిక దగ్గర కలుసుకొనడానికి నా దేవుడే వస్తాడు. హల్లెలూయా. ఆయన వస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీ ధూప వేదిక దగ్గర ఏ అవసరాలు చెప్పావు, ఏ ఇబ్బందులు చెప్పావు, వాటన్నిటినీ ఇదా నీ సమస్య, తీర్చేత్తపోయి ఏడమాక నీ ఏడుపు తట్టుకోలేకపోతున్నా అని చెప్పి అన్నీ తీర్చి వెళ్ళిపోతాడు ఆయన. అంటే నీ కుటుంబంలోనికి దేవుడు వచ్చి ఎన్ని రోజులు అయిపోయిందో. ఒక మాట చెప్పనా, ఒకరోజు 2 రోజులు 1 నెల రోజులు ఆగి ఒక్కరోజు దానికి చక్కగా మదుగుండే స్థానం ఇస్తే ఒక్కరోజే కదా. వీళ్ళు ఇప్పటిదాకా జాగ్రత్తగా ఉన్నారులే, ఆ ఒక్కరోజేగా జాగ్రత్త లేరు అని చెప్పి అది రాకుండా ఉంటుందా? ఉంటుందమ్మా, ఉంటుందా? ఒక్కరోజే కదా. నువ్వు ప్రార్థన చేయకుండా ఒక్కరోజేగా. నువ్వు నీ కుటుంబంలో ప్రార్థన లేకుండా ఏదో బిజీగా ఉన్నావు, లేకుండా ఉంది ఒక్కరోజే కదా. చాలామంది తెలివైన విశ్వాసులు ఉంటారు, మనలో లేరు అనుకుంటా, వేరే వాళ్ళ గురించి చెప్తున్నా. ఏంటంటే, పాస్టర్ గారు మేము ప్రార్థన చేయట్లేదు అంటావేంటండి? ప్రార్థన చేస్తున్నాం సార్ అని అంటే, ఏం ప్రార్థన చెప్పన్నా? ఆడు పుట్టోడు ఉంటాడు, వాడు భలేవాడు కదా. పాస్టర్ గారు మా అమ్మ పొద్దున్నే లేచిద్దండి పనికి వెళ్ళే ముందు, అయ్యా నన్ను కాపాడు, ఈరోజు డబ్బులు ఎక్కువ ఇచ్చేటట్లు చేయి, ఆమెన్, వెళ్ళిపోద్ది. మధ్యాహ్నం తిండే ముందు ఇది నేనే వండుకున్నా బాగుండేటట్టు చెయ్యి, ఆమెన్. రాత్రి పడుకునే ముందు యేసు రక్తమే జయం, పడుకున్నా కోడి మాసమే బలం అని పడుకుంటుందండి. అయిపోయి ఎన్నిసార్లు చేసిన ప్రార్థన? ఎన్నిసార్లు అమ్మా కదా? కార్యాలు జరగవు. మళ్ళా 3 సార్లు చేస్తే జరగాలి కదమ్మా. దావీదు 3 మారు ప్రార్థన చేసాడని రాయబడింది కదా, మరి ఆయన చేసినప్పుడు నువ్వు చేస్తే కూడా జరగాలిగా. సమస్య ఎక్కడ వస్తుందో చెప్తా, జాగ్రత్తగా విను. ఇప్పుడు ఆ ధూప వేదిక దగ్గర నువ్వు ధూపం వేస్తూ ఉంటే అక్కడికి ఎవరు వస్తున్నారు నిన్ను కలవడానికి కదా? ఇప్పుడు నీకు ఒక పని ఉంది, ఒక ఆఫీసులో పని ఉంది నీకు. ఆ ఆఫీసులో ఆ ఎమ్మెల్యే దగ్గరికి ఒక లెటర్ పట్టుకున్నావు. ఆ లెటర్లో ఏముంటుంది? నీకు ఏదో విన్నపం, దయగలిగిన వారై మాకు సహాయం చేయగలరని వినమ్రతతో నమస్కరిస్తూ మీ ప్రియులు అని రాస్తావు. వాడు దాన్ని చదవడం కూడా చదవడం, అంత తెలుగు లైఫ్లో వినం మనం, కానీ లెటర్ రాయాలి మనం. రాసి తీసుకొని ఎక్కడికి వెళ్తావు? ఆ ఎమ్మెల్యే దగ్గరకో ఎక్కడికి వెళ్తావు? వెళ్ళావు కదా. ఇప్పుడు వెళ్ళావు, నువ్వు 10ంటికి వెళ్ళావు, ఆయన 11ంటికి వస్తానన్నాడు, 10:30 దాకా చూసావు, నీకు ఏదో పని ఉంది, వచ్చేసావు. అట్లా 1 నెల రోజులు జరిగింది. 1 నెల రోజులు జరిగితే ఇంటికి వచ్చా నీ భర్త అంటాడు, అమ్మాయి రోజు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తున్నాం, పని జరగట్లేదు ఏంటి అమ్మాయి అనంటే, ఏమోనండి నాకు తెలీదు, ఆయన దగ్గరికి వెళ్తే చేస్తానన్నాడు, ఆయన నన్ను పట్టించుకోవట్లేదు అనంటే ఎవరు తప్పు? ఎందుకో చెప్పనా? నువ్వు వెళ్తున్నావు కరెక్టే, నీవు ఏం కావాలో రాసుకున్నావు కరెక్టే, అది చేరవలసిన చోటుకి చేరవలసిన వ్యక్తి దగ్గరికి చేరలేదు. ఎందుకో తెలుసా? అతను వచ్చిన తర్వాత నీవు అతను కలుసుకోలేదు. చాలామంది ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఒక 10 నిమిషాలు ప్రిపేర్ అవుతారు, యేసు రక్తమే జీవం, ఆ అంశాలన్నీ చదివేసి ప్రార్థన చేసేసి ఆమెను లేచి వెళ్ళిపోతారు. కానీ ఏ రోజైనా నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చాడు అనే ఒక ప్రశాంతమైన హృదయంతో బయటకు వచ్చిన రోజులు ఉన్నాయా? ఒక మాట చెప్తా. 1 గంట సేపు నువ్వు దేవునితో మాట్లాడుతుంటే ఇప్పుడు నీ అవసరత ఆయనకు చెప్తున్నావు, తల్లి చెప్తున్నావు, నాకు ఇది కావాలా అని చెప్తున్నావు. నువ్వు చెప్పేసి వెళ్ళిపోతే పని జరిగిద్దా? ఆయన ఏం చేస్తే చేస్తానో చెప్తే పని జరిగిద్దా? ఇప్పుడు మీరు నా దగ్గరికి వస్తున్నారు, పాస్టర్ గారు ఇలా ఉందండి పరిస్థితి, ప్రార్థన చేసి చెప్పండి అని అంటున్నారు. నేను ప్రార్థన చేసి ఆమెను వెళ్ళిపో అంటే వెళ్తావు నువ్వు? ఏం చెప్పాడండి చెప్పండి సార్, ఏం చేయమంటారు నన్ను అంటావు కదా. నువ్వు చెప్పావు, నేను చెప్పేదానికోసం నువ్వు ఎదురు చూస్తున్నావు. మరి ప్రార్థన చేసి లేచి వెళ్ళిపోతావేంటి? మరి ఆయన చెప్పేది వినాలి కదా. చాలామంది ప్రార్థన 1 సైడ్, నేను చెప్పాల్సింది చెప్పా, నువ్వు చేస్తే చేయి లేకపోతే లేదు ఆమెన్ అని చెప్పి వెళ్ళిపోతావు. నువ్వు ప్రార్థన చేసి 1 గంట 5 నిమిషాలు ప్రార్థన చేసి లేచి వెళ్ళావా, ఆ ప్రార్థనకు సమాధానం రాదు. ఎందుకో ఎప్పుడు వచ్చిందో చెప్పనా? నీ ప్రార్థన వినే దేవుడు నీ ముందుకొచ్చి ఆయన నీతో చెప్పాలనుకున్నది చెప్పేదాకా నువ్వు ఉండాలి అక్కడ. ఆమెన్. అందుకే అంటాడు, కనిపెట్టి ప్రార్థన చేసేవారి ప్రార్థన ఆయన పరమందుండి చాలా ఇష్టంగా వింటాడంట. హల్లెలూయా. కనిపెట్టుట అంటే ఏంటో తెలుసా? నీవు 1 గంట సేపు ప్రార్థన చేస్తే 1 గంట మౌనంగా ఉండి, అయ్యా ఏం మాట్లాడతావు అని మౌనంగా స్తుతులు చెప్పుకుంటా వింటూ ఉంటే ఓ 10 నిమిషాలకి ఏం జరగదు, 20 నిమిషాలకి ఏం జరగదు, 30 నిమిషాలకి ఏం జరగదు. కానీ ఒక 40 నిమిషాలకి కొంత సమయం గడిచిన తర్వాత ఆ నిశ్శబ్దముగా ఉన్న పరిస్థితుల్లో నీ చెవిలో ఒక మెల్లని స్వరంతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఒక మెల్లని స్వరం వినపడుతుంది. హల్లెలూయా. నువ్వు ఎదురు చూస్తా కనిపెడతా ఉంటావు ఆయన కోసం. అయ్యా నేను చెప్పాల్సినవన్నీ చెప్పా,
నన్ను ఏం చేయమంటావయ్యా అంటే ఒక మెల్లని స్వరం నీతో మాట్లాడడం ప్రారంభిస్తుంది. ఆ మెల్లని స్వరం చెప్పుద్ది నీకు, ఇదిగో నీ జీవితం ఇలా ఉంటుంది, ఇలా చేస్తా, నువ్వు ఇలా ఉండు అని. ఎప్పుడైతే ఆయన స్వరం నీకు వినపడుతుందో ఆ స్వరం వినపడిన రోజున నీ బ్రతుకు ఒకసారి ప్రార్థించిన దాని గురించి మరలా ప్రార్థించటం అవసరం లేనట్టు మారుస్తాడైనా. హల్లెలూయా. చేరాల్సిన చేరిపోయింది. ఆయన వచ్చాడు, చేస్తానని చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రార్థన చేసే విశ్వాసులు ఉన్నారు కానీ కనిపెట్టే విశ్వాసులు లేరు. దేవుని ఎదుట కనిపెట్టి ఆయన ఏం చెప్తాడో వినే విశ్వాసులు లేరు. అడావుడంతా చేసా, పొద్దున్నే లేసా, 5ంటికి లేసా, 6ంటి దాకా ప్రార్థన చేసి అయిపోయింది, వెళ్ళిపోయి ఆమెన్. మరి ఆయన చెప్పేది విన్నావా ఎప్పుడైనా ఆయన ఏం మాట్లాడుతున్నాడో? అందుకనే మోషే భక్తుడు 40 దినాలు కొండపైకి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేశాడని ఉంటుంది. నీకు మాట చెప్పనా, వాళ్ళు రోజంతా తరబడి ప్రార్థన చేయరు. ప్రార్థన చేసి ఆయన ఏం మాట్లాడతాడో కనిపెట్టినప్పుడు ఆకాశం తెరవబడేది, అగ్ని నేల మీదకి దిగేది. ఆయన చెప్పాలనుకున్న అన్నీ కూడా ఆ అగ్నితో రాతి మీద రాసేసాడు ఆయన కోసం. హల్లెలూయా. ఎందుకు జరుగుతుందో తెలుసా? నీ జీవితంలో ఆయనతో మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన చెప్పేది వినవు. కనిపెట్టి ప్రార్థన చేసే అనుభవాలు లేవు విశ్వాసులకి ఈరోజు. నువ్వు చెప్పేసి నేను చెప్పేసా, నీ ఇష్టం ఉంటే చేయి, లేకపోతే లేదయ్యా అని వెళ్ళిపోతున్నావేమో ఇన్ని రోజులుగా. నా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కలుసుకోవట్లేదు కదా, ఆ వాతావరణం క్రియేట్ చేయటానికి కూర్చున్నావు, ప్రార్థన చేయటానికి కూర్చున్నావు సరే, కానీ అసలు నేను వచ్చాలో లేదో కూడా నువ్వు ఆలోచించట్లేదు కదా. చెప్పేసి వెళ్ళిపోతే ఎట్లా? ఇదే జరిగింది ఈ సంఘంలో. ఆ యొక్క సేవకుడు వారి ముందు కనపడేదాకా ఎడతెగగా ప్రార్థన చేశారు వాళ్ళు. ఆమేన్. సంఘం అంటే చాలామంది ఉండుంటారు కదా, అందరికి పనులు ఉంటాయిగా, ఎడతెగగా ప్రార్థన చేసేంత ఖాళీగా ఎవరు ఉండరు కదా. కానీ వాళ్ళకి తెలిసిన ఒక విషయం ఏంటంటే, మేము ఎడతెగగా ప్రార్థిస్తున్నది మా ప్రాంతంలో మా సేవకుడిని, మా అవసరతను తీసుకుని వచ్చే దేవుని రాక కోసం. ఆ వాతావరణం మేము క్రియేట్ చేస్తే అయిపోదు. ఆ వాతావరణం క్రియేట్ చేసిన తర్వాత అందులోకి మా దేవుడు వచ్చి మేము ఏదైతే అడుగుతున్నామో ఆ అవసరత మాకు ఎలా తీరుస్తాడో చెప్పాలి అని ఎదురు చూస్తూ ఉంటే వాడు వచ్చేసాడు, అక్కడికి వెళ్ళిపోయాడు, దేవదూతను పంపించాడు, ఆయన సంఖ్యలు విప్పబడ్డాయి. ఆయన చక్కగా నడుచుకుంటూ వచ్చి మందిరం ముందు నిలబడ్డాడు ఆయన. ఇది కనిపెట్టగలిగే ప్రార్థన. మన జీవితంలో ప్రార్థన చేసేసి లేచి వెళ్ళిపోతే కార్యాలు జరగవు. ఈ ప్రార్థన జీవితంలోనికి ఎలా వెళ్ళాలో తెలుసా? ఒక విశ్వాసి ప్రార్థన చేయటం ప్రారంభిస్తే నువ్వు ఈరోజు అడిగింది రేపు వారంలో నువ్వు అద్భుతం చూడగలగాల. ఆమేన్. అది ఎంత పెద్ద శ్రమ అయినా కానీ, ఎంత పెద్ద కష్టమైనా కానీ నువ్వు అడిగితే ఆయన చేసేయాలంతే. ఆమేన్. అట్లాంటి రీతిలోకి మారాలా అని అంటే జరిగేది ఏంటో తెలుసా? నీవు ఆయన చెప్పు మాట వినే అంత ప్రార్థనలోనికి రావాలి. సాధు సుందర్ సింగ్ అనే ఒక దైవజనుడు, ఒక గొప్ప దైవజనుడు ఆయన. ఆ దైవజనుడు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో దేవునితో ప్రార్థన చేసి వెళుతూ 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 ఉండేవాడు. అనేక ప్రాంతాలలో వెళ్ళి ఆ ప్రాంతాల్లో పరిచయం చెప్తూ దేవుని గురించి అందరికీ పరిచయం చేస్తూ ఉండేవాడు ఆయన. అట్లా అందరికీ పరిచయం చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటిదాకా ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళటానికి బస్సు టికెట్, లారీ టికెట్ ఏదో ఉంటుంది కదా, డబ్బులు కావాలి కదా. ఎట్లాగో దేవుడు డబ్బులు ఇచ్చేవాడు, తీసుకొని వెళ్ళిపోయేవాడు. కానీ ఒకసారి దేవుడు పిలిచి అన్నాడు, ఇదిగో సాధుర్ సింగు ఇట్రా అన్నాడు. ఏందయ్యా అని అంటే, నువ్వు ఇక్కడ నుంచి కలకత్తా వెళ్ళు అన్నాడు. ఎక్కడికి? కలకత్తా ట్రైన్లో వెళ్ళాలా? కలకత్తా ట్రైన్లో వెళ్ళాలంటే ఈయన దగ్గర డబ్బులు లేవు. ఏమి లేవు? డబ్బులు లేకుండా టికెట్ అడిగి తిస్తారా? ఇయ్యడు కదా. వెళ్ళాడేనా పరిగెత్తుకుంటా వెళ్ళి దేవునితో మాట్లాడతా ప్రార్థనలో ఉండంటున్నాడు. అయ్యా నన్ను వెళ్ళమంటున్నావు సరే, మరి నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? టికెట్ కూడా డబ్బులు లేవు నాయన నాకు. సరే ఇక్కడ నుంచి అంటే స్టేషన్కి నడుచుకుంటా వెళ్తా, అక్కడ నుంచి వెళ్ళలేను కదా, ఎట్లా అయ్యా అని ప్రార్థన చేసుకుంటా కూర్చుంటే దేవుడు ఏం మాట్లాడట్లా. గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, ఏం మాట్లాడటం, నువ్వు మాట్లాడదా వదిలిపెట్టను అన్నాడు. 2 గంటల తర్వాత ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా అన్నాడు. అంతే. ఆమేన్. సరే ఏదో ఒకటి వచ్చిందిలే, డబ్బులు ఇచ్చిన అయిపోయిన, ఒక మాట ఇచ్చాడు కదా అని చెప్పి లేచాడు, వెళ్ళిపోయాడు. అట్లా వెళ్ళి ఆ ట్రైన్ టికెట్ తీసుకోవడానికి క్యూ ఉంటుంది కదా, ఆ క్యూలో నిలబడ్డాడు. 10 మంది ఉన్నారే ముందు. ఆ 11వ వాడుగా నిలబడ్డాడు. 1 అయిపోతుంది, మనోడికి గుండె టెన్షన్ కుట్టుకుంటుంది. 2 అయిపోయింది, 3 అయిపోతుంది, టెన్షన్ చేస్తుంది. వామ్మో ప్రభువా 3 అయిపోయారు నాయన, 4 అయిపోయారు, ఇంక నేనే అక్కడికి వెళ్ళి నిలబడి నా దగ్గర డబ్బులు లేవు, టికెట్ ఏంటంటే బాగోదు నాయన, నా మాటను ఎట్లా అంటే నువ్వు లైన్లో నుంచి కదలమాక అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు.
నువ్వు కదిలేదేలే, నీకు ఈరోజు నేను సహాయం చేస్తా అనంటే అట్లాగే ప్రార్థన చేసుకున్నాడు, కళ్ళు మూసుకున్నాడు. అట్లాగే వెళతా ఉన్నాడు. 3 అయిపోయారు, 4 అయిపోయారు, 5 అయిపోయారు, 6 అయిపోయాడు. 7వ వాడు అయిపోయి 8వ వాడు టికెట్ తీసుకుంటా ఉండగా వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆ భుజం తట్టి, సార్ 1 నిమిషం సార్ అని అంటే, ఏంటయ్యా అనంటే, సార్ మీరు సాధు సుందర్ సింగేనా అన్నాడంట. నేనేనండి అని అన్నాడంట. సార్ నిన్న రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడాడు ఒక మాట, రేపు ఈ సమయానికి రైల్వే స్టేషన్లో సాధు సుందర్ సింగ్ అని నా భక్తుడు ఉంటాడు, ఆయనకి వెళ్ళి 1,00,000 రూపాయలు ఆయన చేతిలో పెట్టాను పలికాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సాధు సుందర్ సింగ్ ఎప్పుడైతే దేవుని దగ్గర కనిపెడతా ఉన్నాడో, దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడో తెలుసా? సాధు సుందర్ సింగ్తో నువ్వు వెళ్ళు నేను చూస్తా అని చెప్పడానికన్నా ముందు ఈ వ్యక్తితో మాట్లాడడానికి వెళ్ళాడు. హల్లెలూయా. అక్కడ మాట్లాడడానికి వెళ్ళాడని గంట లేట్ అయింది. వచ్చాడు, తీసుకున్నాడు. ఏందయ్యా అనంటే, దేవుడు ఇమ్మన్నాడు సార్, నిన్న ఈ ప్లాట్ఫామ్లో ఈ ఊరు వెళ్ళడానికి టికెట్ తీసుకున్నాడు, నువ్వు వెళ్ళు అని అన్నాడు సార్. నేను ఇస్తున్నాను సార్, ప్రార్థన చేయండి సార్ అని చెప్పి అదే రైల్వే స్టేషన్లో అదే క్యూలో 1 నిమిషం ఆపేసి ఆ డబ్బులు చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయాడు ఆ రోజు ఆయన. ఆమేన్. నీవు దేవుడు చెప్పేది వినే అంత ప్రార్థన స్థాయిలోనికి నువ్వు వెళితే నీ సమస్య ఎలా తీరుద్దో ఆయనే చేసేస్తాడు. ఆమేన్. ఇప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు టెన్షన్ ఉండదు. ఈరోజు మన ముందున్న పెద్ద సమస్య స్థలం కొనాలా. మొన్న ఇందాక ఒక ప్రాంతానికి వెళ్ళి స్థలం చూడడానికి అని పిలిచాను నన్ను. వెళ్ళి సార్ ఇదేమో 70 లక్షలు సార్, ఇదేమో 30 లక్షలు సార్ ఇది అంటున్నాడు. సరే చూడు, నీకెందుకు చూడాలి, లూయా పద చూద్దాం పద అని చెప్పి వెళ్తా ఉంటే మనసులో ఒకడు ఉంటాడు కదా, వాడు అంటున్నాడు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, నువ్వు చూసే స్థలాలు ఎంత అని అంటున్నాడు. ఎంత మన బ్యాంక్ బ్యాలెన్స్? 2 లక్షలు కూడా ఉండవు. 2 లక్షలు అంటే 1,00,000 ఉన్నాయి అనుకోమాకండి. అదే ఏ లేవని చెప్తున్నా. 2 లక్షలు లేవనంటే సరే పాస్టర్ గారి దగ్గర 1,00,000 ఉన్నాయి, ఒక 50 ఇస్తారా అని అడగమాకండి. లేవు. అలా అక్కడ నిలబడి స్థలం చూస్తూ ఉన్నా, వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు, పాస్టర్ గారు ఇది అని అంటే నాకేం వినపడట్లా. నా మైండ్లో ఒకటే నడుస్తుంది, ఏంటో తెలుసా? నీ స్థితి ఏంటి? నువ్వు ఇక్కడికి వచ్చి ఎకరాలు చూస్తున్నావు ఏంటి, ఆడ నుంచి వచ్చింది నీకు అని అన్నా ఉంటే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీకు సహాయం చేయవాడు నేనే కదా అంటున్నాడు. హల్లెలూయా.